హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ హరే రామ్ రామ్ హరే హరే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సో చూడండి, ఇది జగదత్తి శివాలయము లో తీసినటువంటి వీడియో అండి. సో ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్లో, దాని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఎలా ఉంది వీడియో తెలియజేయండి. సో ఇది జగదత్తి శివాలయం అండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శంభో హర హర మహాదేవ నమో నమః. శ్రీ దుర్గా భవాని సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం శివాలయం, జగదత్తి, నెల్లూరు జిల్లా అండి. సో మన ఇదిలో ఉంటుంది. సో మనం నెల్లూరు నుంచి కావలి పోయేటప్పుడు కావలి ముందర సొన్నంపట్టి నుంచి లెఫ్ట్ తిరగాల్సి 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది జగదత్తి శివాలయం. చాలా మహాపుణ్యక్షేత్రం అండి. ఇది దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం అండి. అంటే మనకు ఉత్తరకాశీలో ఎలా ఉంటుంది, దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇది కట్టి సుమారుగా 10 సంవత్సరాలు ఏంటిది, నేను అనుకుంటున్నా 7 నుంచి 10 సంవత్సరాలు ఏంటిది సుమారుగా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. అంటే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, లేదా గూగుల్లో సెర్చ్ చేయండి, వస్తుంది టెంపుల్స్ జర్నీ లైఫ్. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ షేర్ ది వీడియో. ఇంకా ఫ్రెండ్స్, ఇది జగదత్తి శివాలయంలో శివాలయం ఎదురు 6 బయట ప్రాంగణం ఉన్నది స్థలంలో అక్కడ కోనేరు ఇది. సో అద్భుతంగా ఉంటుంది కోనేరు. ఈ కోనేరు ముందర ఈ సుదర్శన యాగం స్టార్ట్ చేశారు. సో మొదలు పెట్టారు. సుదర్శన యాగం కంప్లీట్ చేసి పోయిన నెల జూన్లో 16వ తేదీ కంప్లీట్ అయింది. సో నేను 2 days బిఫోర్గా అక్కడికి వెళ్ళి యాగంలో పాల్గొని సేవా కార్యక్రమాలు చేశానండి. నేను కూడా యాగంలో పాల్గొని అద్భుతంగా జరిగింది, బాగా అద్భుతంగా. సో ఊరు ప్రజలు, బయట జిల్లా ప్రజలు, బయట భక్తులు, బయట రాష్ట్ర ప్రజలు అందరూ వచ్చి పాల్గొన్నారు సుమారుగా. బాగా చాలా అద్భుతంగా ఉంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో ఎలా చెప్పండి. ఇది శ్రీ దుర్గా భవాని సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం శివాలయం జగదత్తి అండి. చాలా అద్భుతంగా ఉంది. పోయిన నెల నేను 14వ తేదీ వెళ్ళాను. సో నేను సైకిల్ మీద యాత్ర చేస్తూ గత 15 రోజుల నుంచి 15 రోజులు ఇక్కడ చేరుకున్నాను. సో పొద్దుటూరు, కడప నుంచి బెంగళూరు, కంచి, మహాబలిపురం, చెన్నై మీద తిరుపతి ఇట్లా వస్తూ నెక్స్ట్ కాళహస్తి, నాయుడుపేట, గూడూరు, నెల్లూరు మీద వస్తుంటే సొన్నంపట్టి నుంచి వచ్చాను. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి భక్తులు వచ్చేసి నాకు సహాయం చేశారు సైకిల్కి. చూడొచ్చు, ప్రభు పేరు వచ్చేసి వెంకటకృష్ణ గారు. సో నాకు కొన్ని ఈ జగదత్తి దాటిన తర్వాత ఓలపాడు దగ్గర నాకు సాయం చేశారు. సైకిల్ ప్రాబ్లం వచ్చింది, దానివల్ల నాకు కొంత సహాయం చేశారు. చాలా మంచి భక్తులండి. సో ఇట్లా దారి కూడా నాకు ఎంతోమంది భక్తులు సాయం చేస్తున్నారు. సో మీరు కూడా ఎవరైనా సరే సాయం చేయాలనుకుంటే నాకు ఈ యొక్క సైకిల్ యాత్రకి ప్రయాణ ఖర్చులకి, దారి ఖర్చులు, ఇతర ఖర్చులకి, వసతి కానీ, భోజనం కానీ, టెంపుల్స్లోనూ పెట్టినట్టు భోజనాలు కానీ, మహాప్రసాదాలు కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి వసతి కానీ తీసుకుంటూ ఒకవేళ లేని చోట బయట భక్తులు నాకు ఏర్పాటు చేస్తారు. అట్లా ఎవరైనా సరే నాకు వసతి కానీ, నాకు భోజనం వసతి కానీ ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సో అదేవిధంగా మీరు విరాళాలు ఇవ్వాలనుకుంటే నాకు ప్రయాణ ఖర్చులకి ఇక పొద్దుటూరు, కడప నుంచి బయలుదేరి ఇట్లా నేను తిరుపతి మీదుగా ఇట్లా కంచి, చెన్నై, మహాబలిపురం, చెన్నై, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, అమరావతి మీదుగా ఇట్లా విజయవాడ, హైదరాబాద్ మీదుగా రాజమండ్రి, భువనేశ్వర్, పంచారామ క్షేత్రం మీదుగా మాయాపురి టెంపుల్ వరకు వెళ్ళాలని నా యొక్క ప్రయత్నం. ఇది చూడండి, ఇది యాగం సుదర్శన యాగం చాలా బాగా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. నేను కూడా పాల్గొన్నాను, నేను కూడా సేవ చేశాను. సో అట్లా ఈ యొక్క యాత్రకి ఎవరైనా సాయం చేయాల్సిన వాళ్ళు దయచేసి నాకు విరాళాలు అందజేయాలని కోరుకుంటున్నాను. సో నా ఫోన్ నెంబర్ చెప్తానండి. ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్పే చేయొచ్చు, గూగుల్ పే చేయొచ్చు, ఏదైనా చేయండి. అది మీ దయ, నా ప్రాబ్లం. సో ఎవరైనా ఇవ్వాలనుకున్న వాళ్ళు నాకు ఫోన్పే చేయొచ్చు. నా ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ వచ్చేసి 7386622463. ఇంకొకసారి చెప్తున్నానండి, నా ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ 7386622463కి మీరు మీకు నచ్చిన అమౌంట్ ఒక 50 రూపాయలు, 100 రూపాయలు, 200, 300, 500, 1000 ఎంతైనా మీరు చేయొచ్చు. అదంతా నా స్వార్థం కోసం, సులభం కోసం అడగట్లేదు. ఎందుకంటే నేను ప్రయాణం చేస్తున్నాను కాబట్టి దేవాలయాలకి దర్శనాలకి చేస్తున్నాను. దేవాలయాలని దర్శించుకొని సో అక్కడ సేవ చేస్తూ ఒక పట్టుదలతో, దీక్షతో, ఒక పరమ భక్తితో ఇస్కాన్ భక్తుడిగా నేను జపం చేస్తూ మహామంత్రం, హరే కృష్ణ మహామంత్రం జపిస్తూ నిత్యము సో దర్శనం చేసుకుంటూ మాయాపురి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలని నాకు ఆంక్ష, ఆ కోరిక తీర్చాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇది శివాలయం టెంపుల్ చూడండి. వివాహ పాశుపత మహాయజ్ఞం ఉందండి.
ఈ ఈ నెల అంటే 21/7/2024 అంటే ఈ నెల జూలై 21 తేదీ జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు పెళ్లి కాని యువతీ యువకులందరూ పాల్గొని సో ఈ యొక్క వివాహ పాశుపత మహాయజ్ఞానికి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఎవరైతే దీన్ని పాల్గొంటారో, ఈ శక్తివంతమైన మహాయజ్ఞంలో పాల్గొంటారో, వివాహ పాశుపత మహాయజ్ఞంలో, సో వాళ్ళకి అన్ని యొక్క దోషాలు కానీ, సకల సమస్యలున్నా, దోషాలున్నా అన్నీ తొలగిపోయి తీరి వాళ్ళకి తక్షణమే పెళ్లి జరుగుతుందని ఈ యొక్క యజ్ఞం యొక్క ఫలితం. సో దయచేసి పాల్గొనండి అందరూ. మీ యొక్క బంధుమిత్రులకి, ఇతరులకి అందరికీ తెలియజేసి వాళ్ళు కూడా పాల్గొనేటట్టు చేయండి. వాళ్ళు కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇది వచ్చేసి కోనేరు చూశారు కదా, ఇది శివాలయం. దుర్గమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు చూసిన. అంటే అమ్మవారు భవాని దుర్గా భవాని అమ్మవారు ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే. అంటే ఏదైతే లేవో అవి మన సమకూరుస్తుంది, ఉన్నవి పోకుండా కాపాడుతుంది. సో ఈ దుర్గమ్మని శ్రీచక్రం బంగారు శ్రీచక్రానికి తయారు చేస్తున్నారు. వీటి కోసం శివాలయానికి అందరూ భక్తులందరూ మీకు తోచిన శక్తి కొద్దిగా మీరు దయచేసి సాయం చేయండి. 1 గ్రామం నుంచి 1 గ్రామం అంతకంటే ఎక్కువ కానీ మీ యొక్క చేతులతో మీకు ఎంత శక్తి ఉందో అంత శక్తి కొద్దిగా దీనికి సహకరించాలని కోరుతున్నాను. నా తరఫున కానీ, ఈ యొక్క శివాలయం తరఫున కానీ, కిషోర్ బాబు ప్రధాన అర్చకులు, ముఖ్య కార్యనిర్వహణాధికారి, సో సేవా భక్తులు ప్లస్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా వదులుకొని ఈ నిత్యం ఈ యొక్క సేవలో పాల్గొంటూ ఈ యొక్క శివాలను అభివృద్ధి చేస్తూ నిత్యం సేవ చేస్తున్నారండి. సో ఊరి ప్రజల కోసం కాకుండా స్వార్థం కోసం చేయట్లేదు, సులభం కోసం చేయట్లేదు. ఊరి ప్రజలు ఒక పెద్ద శివాలయం నిర్మించాలి అనే ఉద్దేశంతో 10 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు. సో జాబ్ కూడా మానేసి ఈ యొక్క పూర్తిగా పరమ భక్తితో దీంట్లో నిమగ్నమయ్యి శివాలయంలో ఈ యొక్క గుడికి కార్యం చేస్తూ సేవ చేస్తూ కార్యాన్ని పూర్తి చేస్తున్నారండి. సో ఇప్పటికి ఇది స్టిల్ శివాలయము పూర్తి స్థాయిలో భవనం ఇంకా కట్టడం జరుగుతుంది. ఇంకా నిర్మాణ దశలో ఉంది. సో ఇంకా పూర్తి చేస్తారు. సో దానికి అందరూ భక్తులందరూ సహకరించాలని విరాళాలని కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఈ దుర్గా భవన్ అమ్మవారికి చేస్తున్నటువంటి ఈ శ్రీచక్రం, బంగారు శ్రీచక్రం యంత్రంకి ప్రతి ఒక్కరు మీ శక్తి కొద్దిగా 1 గ్రామం కంటే ఎక్కువ కానీ మీ యొక్క డబ్బుల రూపంలో కానీ మీరు సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ బంధువులకి, మిత్రులకి, స్నేహితులకు అందరికీ తెలియజేయండి, భక్తులకి. సో అది మీరు మీ యొక్క తరతరాలకు ఉపయోగపడుతుంది, అందరికీ శాశ్వతంగా ఉంటుందని ఆ దుర్గమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లవెల్ల ఉంటుందని కోరుకుంటున్నాము. హరే కృష్ణ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జై దుర్గా భవాని, జై దుర్గా భవాని. చూడండి, యజ్ఞంలో చాలా చక్కగా పూజారి కానీ, ప్రధాన అర్చకులు కానీ, సో ఇన్ఛార్జ్ కానీ, మేనేజ్మెంట్ కానీ మొత్తం పివి కిషోర్ బాబు గారు చూసుకుంటున్నారు. చాలా గొప్ప మనసున్న వ్యక్తి. సో గొప్ప సేవా భక్తులు. అటువంటి వారు నేను చాలా చోట్ల చూడలేదు. సో అటువంటి ఒక పరమ భక్తితో నిత్యము సేవ చేస్తూ శివాలయానికి, దుర్గా అమ్మవారికి, స్వామివారికి, శివాలయానికి సేవ చేస్తూ అక్కడే కాలం గడుపుతున్నారండి. సో అటువంటి వారికి మనం కూడా చేతుగా గుడికి సేవ చేస్తూ గుడికి కావడానికి సంబంధించిన నిర్మాణానికి, గుడికి, యజ్ఞానికి, యాగాలకి, ఇంకా గుడిలో ఉండే అమ్మవారికి ఏదైనా విగ్రహాలు కానీ, ఏదైనా శ్రీచక్ర యంత్రాలను కానీ, ఇంకా వేరే ఇతర నిర్మాణానికి విగ్రహాలను ఇవ్వాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ. ఓం నమః శివాయ. జై దుర్గా భవాని. సో చూడండి, గుడి ఎదురుగా ప్రాంగణం ఇది. గుడి ఎదురుగా ఉంటుంది ప్రాంగణం. చాలా పెద్ద స్థలం. ఆ స్థలంలో ఈ యొక్క సుదర్శన యాగం మొదలుపెట్టాము. దీనికి చాలా మంది భక్తులు, ఊరి ప్రజలు కానీ భక్తులు, నాతో పాటు చాలా మంది నాకు ప్రత్యేకంగా కొందరు సాయం చేసిన వాళ్ళు కూడా ఇందులో పాల్గొన్నారు. సో చాలా అద్భుతంగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి యాగానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క గుడికి ఇచ్చినటువంటి పివి కిషోర్ బాబు వారికి బహుముఖ ధన్యవాదాలు, గొప్ప ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. సో ఆయన పాదాభివందనములు. సో ఈ విధంగా ఇటువంటి యజ్ఞానికి అందరూ పాల్గొంది. ఇలాంటి యజ్ఞాలు మళ్ళీ చేస్తుంటారు అక్కడ. సో అదేవిధంగా అందుకే ఈ నెలలో 21 తేదీ, జూలై 21 తేదీ వివాహ పాశుపతి మహాయజ్ఞం జరుగుతుంది. సో అటువంటి శక్తివంతుని మహాయజ్ఞంలో పెళ్లి కాని యువకులు పాల్గొంటే వాళ్ళకి సకల దోషాలన్నీ, సకల సమస్యలన్నీ తీరిపోయి వెంటనే తక్షణ పెళ్లి జరుగుతుందని ఈ యొక్క యజ్ఞం యొక్క ఫలితము. సో దయచేసి అందరూ పాల్గొనండి. మీ యొక్క తల్లిదండ్రులు ఎవరైతే, మీ తల్లిదండ్రుల పిల్లలు ఎవరైతే వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు, ఇంకా సమస్యలు ఉన్నాయో, మీ ప్రత్యేక పర్సనల్ వ్యక్తిగత సమస్యలు ఉండొచ్చు, కుటుంబ సమస్యలు ఏమైనా కావచ్చు. సో పెళ్లి కాని యువకులు ఉంటే ఆ కుటుంబము తప్పనిసరిగా ఇందులో పాల్గొని వచ్చే 21 తేదీ, ఈ నెల వచ్చే 21 తేదీ పాల్గొని మీరు మంచి అనుగ్రహాన్ని పొందాలని, దుర్గమ్మ అనుగ్రహం, స్వామివారి అనుగ్రహం, దుర్గమ్మ అనుగ్రహం పొంది తక్షణం మీకు పెళ్లి జరుగుతుందని కోరుతున్నాను.
ఆకాంక్షిస్తున్నాను. సో, అందరికీ అలాంటివన్నీ జరుగుతుంది. తక్షణమే మీరందరూ మీకు ఇతర వివరాల కోసం దీంట్లో నంబర్ ఉంటుంది. సో, విజిటింగ్ కార్డ్ పాంప్లెట్ నంబర్ ఉంటుంది. దాన్ని చూసేసి మీరు స్వామివారికి ఫోన్ చేసి మీ యొక్క పేరు నమోదు చేసుకోండి ముందుగా. నమోదు చేసుకున్న తర్వాత మీరప్పుడు యాగంలో ఎక్కడ ఏ ప్రదేశంలో కూర్చోవాలో అక్కడ ప్రదేశంలో కూర్చొని మీ యొక్క వివాహ పాశుపత మహాయజ్ఞాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుతున్నాను. భక్తాదులందరికీ ఇదే నా మనవి. ఇది నేనే అండి. యజ్ఞంలో పాల్గొన్నాను. హరే కృష్ణ ఓం నమః శివాయ ఇక్కడ యాగంలో ఉన్నది నేనే. సో, నా పేరు దేవరకొండ మురళీధర్, ప్రొద్దుటూరు కడప జిల్లా. సైకిల్ మీద ప్రయాణం చేస్తూ 15 రోజులు ఇక్కడ చేరుకున్నా. 14 తేదీ నుంచి 16 ఇక్కడ ఉన్నాను. 17 రోజులు మళ్ళీ ప్రయాణం చేసి తిరిగి మళ్ళీ ఇట్లా కావలోటికి వెళ్ళిపోయాను. మళ్ళీ అట్లా వస్తూ ఇట్లా విజయవాడకి వచ్చాను. అంటే ఇది వీడియో లేట్‌గా అప్‌లోడ్ చేశాను. ఎందుకంటే నాకు టైం లేదు అప్‌లోడ్ చేయడానికి. అందువల్ల తిరిగి కొన్ని వీడియోస్ కూడా కరప్ట్ అయిపోయినాయి. దానివల్ల ఫోటోస్‌ని నేను మళ్ళీ వీడియోగా కన్వర్ట్ చేసి మళ్ళీ వాయిస్ రికార్డింగ్ చేస్తూ మీకు చెప్తున్నానండి. సో, ఇది మహాయజ్ఞం చాలా బ్రహ్మాండంగా జరిగింది. అత్యద్భుతంగా స్వామివారి శ్రీ దుర్గా భవాని అమ్మవారు యొక్క అనుగ్రహము, ఆ అమ్మవారి యొక్క కృప, లేక కరుణ, దయ మన దగ్గర మనందరికీ ఎల్లవేళలా ఉంటుందని ఆకాంక్షిస్తూ ఇలాంటి యజ్ఞాలన్నీ మనం భవిష్యత్తులో పాల్గొంటూ సో, మంచి అనుగ్రహాన్ని, మంచి కరుణ తీసుకుంటే మా మా మీకు మాకు భక్తాదులందరికీ సర్వేజన సుఖినో భవంతు అందరికీ ఆ అమ్మవారికి అనుగ్రహం, స్వామివారికి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. అందరికి శుభం జరుగుతుంది. అందరికి మంచి ఫలితాన్ని అందిస్తుంది. సో, అందరూ మంచి ఆరోగ్యంతో, ఆయురారోగ్యంతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో తలతూగుతారని ఆశిస్తున్నాను. సో, ఇది స్వాలంలో ఇది మిస్టేక్ అది సరిగ్గా పడలేదు. అంటే ఇది భోజనశాల అది. మహాప్రసాదం అది. మహాప్రసాదం లేక భోజనాలు పెట్టే ప్రదేశం. మరి పక్కన వంటశాల ఉంటుంది. ఆఫీస్ కూడా దేవాలయం లేక ఆఫీస్ కూడా ఇక్కడ పక్కన ఉంటుంది. సో, ఇటు పక్క ఉంటుంది. చూడొచ్చు మీరు. అయితే స్పెల్లింగ్ మిస్టేక్ అండి. డోంట్ వరీ. ఏమనుకోవద్దు. అట్లా మిస్టేక్ పడుతుంది. శివాలయంలో మా సరిగ్గా టైపింగ్ ఫాల్ట్. ఓకే అండి. సో, మహాప్రసాదాలు పెట్టినప్పుడు భోజనశాలలు, వంటశాల ప్రదేశం మళ్ళీ ఆఫీస్ కూడా. సో, చాలా పెద్దదని విశాలంగా ఉంటుంది. మీరు వెళ్ళినప్పుడు ఈ శివాలయంకి వచ్చినప్పుడు 3 పూట్ల భోజనం పెడతారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం అంటే ప్రసాదాలు ఉంటాయి. సో, మీకు స్నానం చేయడానికి, మళ్ళీ తిరిగి దర్శనం చేసుకోవడానికి, స్నానానికి బాత్రూమ్స్ ఎన్ని ఉంటాయి, వాష్రూమ్స్ ఎన్ని ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. లేడీస్ కానీ జెంట్స్ కానీ చాలా చక్కగా ఉంటుంది శివాలయం. పెద్ద శివాలయము. సో, దగదర్తి ఊర్లోనే ఇతర హిందూ టెంపుల్స్ కంటే ఇది నెంబర్ 1 టెంపుల్ శివాలయం. అంత అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. అంత అద్భుతంగా దీన్ని నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. దీన్ని పూర్తి చేస్తున్నారు. సో, పివి కిషోర్‌రావు వీరే ఈ యొక్క ప్రధాన అర్చకులు వీరే అండి. ఈ యొక్క గుడి ప్రధాన అర్చకులు కార్యనిర్వహణ కాదు. వీరి చేత నేను ఈ యొక్క పాంప్లెట్స్, ఈ యొక్క శివాలయం యొక్క పాంప్లెట్స్ అని, విజిటింగ్ కార్డ్స్ అని పత్రికలను తీసుకొని సో, నేను దారిపూడిన అందరికీ భక్తులందరికీ ప్రచారం చేశాను. అందరికీ భక్తులందరికీ అందజేశాను. చాలా నాకు సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. సో, ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు కిషోర్ బాబు గారికి గౌరవనీయులు, మహాపూజ్యులు, గౌరవనీయులు ఒక ప్రధాన అర్చకులు, గొప్ప సేవకులు, మహానుభావులు నాకు అందించినందుకు దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ్, హరే రామ్, రామ్ రామ్, హరే హరే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జై దుర్గా భవాని, జై దుర్గా భవాని. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, నా యొక్క ఛానల్ వచ్చేసి పేరు టెంపుల్స్ జర్నీ లైఫ్ అండి. టెంపుల్స్ జర్నీ లైఫ్ను మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు, ఈజీగా కొనుక్కోవచ్చు. సో, నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో చూస్తున్నప్పుడు కానీ, చూడకముందు కానీ, చూసేటప్పుడు కానీ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మెసేజ్ వస్తుంది. అప్పుడు ప్రతి వీడియో మీరు చూడొచ్చు. ఓకే అండి. ఇది శివాలయం. సో, దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం అండి. శ్రీ దుర్గా భవాని సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం. సో, దగదర్తి శివాలయం, నెల్లూరు జిల్లా. సో, ఇట్లా మీరు తిరుపతి నుంచి వచ్చేటప్పుడు నెల్లూరు తర్వాత వస్తుంది, కావలి ముందు వస్తుంది. ఇట్లా ఒంగోలు నుంచి అటు గుంటూరు నుంచి వచ్చేటప్పుడు మీకు కావలి తర్వాత సొన్నంపట్టి వస్తుంది. సొన్నంపట్టి నెల్లూరు తర్వాత వచ్చి సొన్నంపట్టి నుంచి లెఫ్ట్ తిరగాలి. కావలి నుంచి వచ్చేటప్పుడు సొన్నంపట్టికి రైట్ తిరగండి. 6 కిలోమీటర్స్ అండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ్, హరే రామ్, రామ్ రామ్, హరే హరే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జై దుర్గా భవాని, జై దుర్గా భవాని. సో, చాలా అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం నేను దర్శించుకున్నాను. యాగం చేసిన స్వదర్శన యాగంలో పాల్గొన్నాను. మీరు కూడా ఈ యొక్క నెల జూలై 21వ తేదీ పాల్గొనండి. 21/7/2024 ఈ సంవత్సరం. ఈ నెలలోనే 21